సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్సిడెంట్ ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి సంఘటన. అయితే కలెక్టరు, ఎస్పీ, మంత్రి అందరూ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అలాంటి ఘటనలు ఏవి జరగలేదు, అలానే తరో ఇన్వెస్టిగేషన్ చేస్తాం, నిజాలు బయటికి తీసుకొస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఏం చేయబోతోంది? అలానే ఈ ఇన్సిడెంట్ విషయంలో చాలామంది పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వెంకటలక్ష్మి గారు, నమస్కారం. ఈ ఇన్సిడెంట్ విషయంలో అంటే రాత్రి నుంచి జరుగుతుంది, పొద్దున్నే పేపర్లో, టీవీలో చూసిన వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. ఫైనల్గా ఎస్పీ గారు ఇచ్చిన కన్క్లూజన్, మినిస్టర్ ఇచ్చినటువంటి కన్ఫర్మేషన్ ఏంటంటే ఎలాంటి ఘటనలు జరగలేదు, ఎక్కడి నుంచి ఈ ఇన్సిడెంట్ మొదలైందనే దాని మీద మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఆధారాలు ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని చెప్తున్నారు. ఏంటి ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరుగుతోంది? ఈ ఇన్సిడెంట్ని పిల్లలు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ ఒక రకంగా ఆందోళన చెందుతున్నటువంటి సందర్భం, మీరేం చెప్తారు? ఉదయం చూశానండి నేను ఈ విషయం గురించి. నేను వాట్సాప్ గ్రూప్స్ లో చూశాను, తర్వాత కొంచెం సోషల్ మీడియాలో వివిధ మాధ్యమాలలో చూశాను. నేను ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇమీడియట్ గా నేను ఆల్రెడీ సాయంత్రం 4 గంటలకు వెళ్ళాలన్న విషయము అనుకున్నాము. ఎందుకంటే ఉదయం ఆఫీస్ లో కొంచెం మాకు ఎమర్జెన్సీగా ఒక ఎంక్వైరీ ఉంది. ఆ ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలని యాక్చువల్ గా ఇప్పుడు బయలుదేరుతున్నాము. 4 గంటలకు వస్తామని ఎస్పీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అక్కడున్న ఐసిడిఎస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నేను చూశాను, దాదాపు 300 మంది సంబంధించిన ఏదైతే వీడియోస్ బాత్రూముల్లో కెమెరాల ద్వారా చిత్రీకరించారని, దానిని అందరికి బాయ్స్ హాస్టల్లో ఉన్న అందరు అబ్బాయిలకు చేరవేశారని, ఇదంతా కూడా రాత్రి నుంచి ఆడపిల్లలు ఆందోళనకు దిగారనే విషయం నేను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారానే చూడడం జరిగింది. ఇది చాలా దారుణము. మహిళా కమిషన్ తప్పకుండా దీని వెనుక ఎవరున్నా సరే చర్యలు తీసుకుంటాం, గౌరవిస్తాము, మహిళలను పూజిస్తాము అంటూ మాటలు చెప్పడమే వరకే ఉంది. కానీ ప్రతిరోజు కూడా ప్రతి చోట కూడా మహిళల మీదనే దాడి జరగడం అన్నది చూస్తున్నాం. మహిళా కమిషన్ కూడా చాలా మంది బాధిత మహిళలు ఆశ్రయిస్తున్నారు. వారందరికీ కూడా న్యాయం జరిగేలాగా మహిళా కమిషన్ పనిచేస్తోంది. ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఇన్సిడెంట్ బయటికి వచ్చిందో, సీసీ కెమెరాలు బాత్రూమ్స్ లో ఫిట్ చేసి అమ్మాయిల యొక్క వీడియోస్ ను తీసి అందరికీ ఫార్వర్డ్ చేసి ఒకటే చెప్తున్నా, మహిళకు అత్యంత విలువైనది మానం, ప్రాణం. ఈ మానవ ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నటువంటి ఈ మానవ మృగాల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేలా మహిళా కమిషన్ పనిచేస్తాం. ఇప్పుడు ఏదైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇందాక చెప్తున్నారు, ఎస్పీ, కలెక్టరు, మినిస్టరు విజిట్ చేశారని, అవన్నీ కూడా నేను చూడలేదు. నేను కమిషన్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. క్లారిటీ ఇచ్చారు ఆల్రెడీ. వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. ఇంకా అటువంటి ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదు, అనుమానితులు ఎవరనే దాని మీద క్లియర్ ఎంక్వైరీ చేస్తున్నాము, ఆధారాలు ఏమైనా ఉంటాయి. ఇది ఒక రూమర్ రూపంలో వాళ్ళ మధ్య, విద్యార్థుల మధ్య ప్రచారంలోకి వచ్చింది. కెమెరాలు పెట్టినట్టు కానీ, అలానే వీడియోలు తీసినట్టు కానీ వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ల్లో, మొబైల్ ఫోన్స్లో ఎలాంటి డేటా లభించలేదు, అక్కడ పెట్టినట్టు ఆధారాలు కూడా లేవు. కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్పారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా, ఎస్పీ గారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎస్పీ గారు ఈ మాట అన్నారు అంటే ఖచ్చితంగా నేను దాన్ని ఖండిస్తున్నాను. ఖచ్చితంగా ఆడబిడ్డ ఎవరు కూడా బయటకు వచ్చి మమ్మల్ని వీడియోలు తీశారు, మా యొక్క వీడియోస్, ఫొటోస్ తీశారు అని ఎవరు కూడా బయటకు వచ్చి ఆందోళన ఏ ఆడబిడ్డ చేయదు. ఆడబిడ్డలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 300 మంది మీద ఇలాంటి వీడియోలు చిత్రీకరించారు అంటే ఎక్కడికి వెళ్తోంది సమాజం? ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులలో ఉన్నవారో, లేకపోతే బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీనిని ఎవరైనా సరే ఖండించి తీరాలి. బాధ్యులు ఎవరైనా, ఎంతటి వారైనా సరే వారికి శిక్ష పడేలాగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ వ్యవస్థల పైన ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీనికి సంబంధించి? ఎందుకంటే రాత్రి 12 గంటల నుంచి ఇన్సిడెంట్ జరుగుతుంది, తెల్లవారుజామున 3 గంటలకి పోలీసులు ఎంటర్ అయ్యారు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరొక విద్యార్థినిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించామంటున్నారు. సంఘటనా స్థలంలో 2 సార్లు టోటల్గా విద్యార్థులకి సంబంధించిన ప్రతినిధులను పెట్టుకునే
వెరిఫికేషన్ చేసామంటున్నారు, కానీ ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవు అని చాలా స్పష్టంగా ఎస్పీ గారు ఆల్రెడీ ఎస్పీ గారికి మేము మహిళా కమిషన్ నుంచి లెటర్ పెట్టాము, చైర్పర్సన్ గారు విజిట్ చేయడానికి వస్తున్నారు అని. కనీసం అక్కడ ఉన్న ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మాకు ఖచ్చితంగా, ఎందుకంటే తర్వాత అక్కడనే ఏదైనా సరే ఆధారాలు సేకరించి ఆ ఆధారాలకు తగినట్టుగా పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మహిళా కమిషన్ ఏదైనా సరే ప్రోటోకాల్ అరేంజ్ చేయాల్సింది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కు మేము ఇన్ఫార్మ్ చేసాము, ఐసిడిఎస్ కూడా మేము ఇన్ఫార్మ్ చేసాం. అయితే ఏదైతే సంఘటన జరిగిందో, ఏ ఆడబిడ్డలు, ఎందుకండి ఇన్ని జరుగుతున్నాయి సంఘటనలు, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? దీని వెనక ఎవరున్నారు అనే దానిపైన ఏమైనా అనుమానాలు ఉన్నాయా? లేదండి, నాకు తెలీదు. నేను అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత అక్కడ విద్యార్థినిలతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను, ప్రత్యేకంగా ఒక్కొక్క విద్యార్థినితో మాట్లాడతాను. తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి ఏం జరిగింది, ఉదయం నుంచి జరిగిన సంఘటన మీద ఏమేమి ఎంక్వైరీలు చేశారు, ఎవరితో ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను తప్పకుండా విద్యార్థినిలను అడిగి తీసుకుంటాను. తీసుకున్న తర్వాత నేను తప్పకుండా మీడియాతో అడ్రస్ చేస్తాను. కానీ ఒక విషయం, వెంకటలక్ష్మి గారు వరుసగా గత 2 నెలలుగా మహిళలకి సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సంబంధాల విషయాలు కావచ్చు, వీడియోలకి సంబంధించి కావచ్చు, లేటెస్ట్గా నిన్న ఒక సినిమా తారకి సంబంధించి కూడా ఒక అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురి చేశారు అని చెప్పనేటువంటిది మొత్తం మీడియాలో ఒక సంచలనంగా మారింది. ఈరోజు దానిపైన ఎంక్వైరీ కూడా జరుగుతుంది. మహిళా కమిషన్ ఇటువంటి అంశాలపైన రియాక్ట్ అవుతుందా? కనీసం వీటికి సంబంధించిన సమాచారాన్ని ఏమన్నా సేకరించిందా? ఏంటి మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ దాని మీద? నేనైతే ఒకటే చెప్తున్నానండి, మహిళా కమిషన్ మహిళ బాధితురాలై ఉంటే ఖచ్చితంగా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుంది, రెస్పాండ్ అవుతుంది. ఈ రోజు మాకు ఎప్పుడు కాలేజీ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎవరు చెప్పలేదు. మేము చూసి మేమే తెలుసుకొని మేము రెస్పాండ్ అవుతున్నాము, మేము వెళ్తున్నాం సుమోటోగా దీని మీద. ఇప్పుడు బాలీవుడ్ సినిమా హీరోయిన్ కి సంబంధించి ఒక చర్చ నడుస్తుంది, కాదంబరి జత్వాని. సో దానికి సంబంధించి ఏంటి మహిళా కమిషన్ ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకుందా? సుమోటోగా ఏమైనా పరిశీలించే ప్రయత్నం ఇన్ఫర్మేషన్ తీసుకుందండి. నేను మీకు చెప్తాను, మేము మహిళల విషయాలు ఎప్పుడు కూడా గుట్టుగా ఉండాలని, పబ్లిక్ లో మహిళల గురించి చర్చలు పెట్టకూడదని కోరుకునే వాళ్ళము. మహిళలు బాధితులైతే వాళ్ళకు న్యాయం జరగాలని కోరుకునేది మహిళా కమిషన్. ఒక బాలీవుడ్ నటి గురించి కూడా నేను కూడా కొన్ని మాధ్యమాలలో, ఒక 2-3 మీడియా మాధ్యమాలలో నేను చూస్తున్నాను. బాలీవుడ్ నటికి సంబంధించి ఈ రాష్ట్రంలో 2 IPSలు ఇబ్బంది పెట్టారని, ఆమెను కిడ్నాప్ చేశారని, బంధించారని రకరకాల కథనాలను నేను కూడా చూశాను. దాంట్లో నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీడియా వేదికగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నా, మేము కూడా మహిళా కమిషన్ ఎంక్వైరీ చేస్తాం. నిజంగానే బాధితురాలా, నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా వాళ్ళ మీద అనవసరంగా ఆ మహిళని ఇబ్బంది పెట్టారా అని అంటే, నేను ఒక 2 విషయాలు మీతో చెప్పదలుచుకున్నానండి సుమన్ టీవీ వేదికగా. మహిళా కమిషన్ కి రకరకాల, అంటే చదువుకొని పల్లెటూర్లలో నుంచి కూడా బాధితులు వస్తున్నారు, కంప్లైంట్స్ పిటిషన్స్ ఇస్తున్నారు, పిటిషన్స్ మీద ఎంక్వైరీ జరుగుతోంది, పనిష్మెంట్ కోసము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా వెళ్తోంది. అక్కడి నుంచి యాక్షన్ టేకెన్ వచ్చిన తర్వాత వాళ్ళని పిలిపిస్తున్నాము, వాళ్ళ సాక్ష్యాలతో సహా వాళ్ళకి ఏం జరుగుతోందో తెలియజేస్తాము. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రొటీన్ గా. అయితే మరి బాలీవుడ్ నటి చదువుకోలేదా? బాలీవుడ్ నటి బాగా చదువుకున్న అమ్మాయి. మహారాష్ట్రలో మహిళా కమిషన్ లేదా? మహారాష్ట్రలో ఉన్న మహిళా కమిషన్ ఆశ్రయించాల్సిన బాలీవుడ్ నటి ఎందుకు మీడియాని ఆశ్రయించింది అన్నది ఒక విషయం. ఓకే, మీడియాను ఆశ్రయించడంలో తప్పు లేదు. ఒకటైతే నేను చెప్పగలను, ఇంత బాధితురాలు అయినప్పుడు మీరందరూ మహిళా కమిషన్ ఏం చేస్తోంది అని చాలా మీడియాలలో మాట్లాడేటం, మహిళా కమిషనే ఇలాంటి మహిళల ఇష్యూలు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మహిళా కమిషను ముంబై చెందిన బాలీవుడ్ నటికి మహారాష్ట్ర మహిళా కమిషన్ స్పందించలేదా? అదొక్కటి కనుక్కోండి. 40 రోజులు జైలు పాలయ్యామంటున్నారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ మారింది కాబట్టి బయటకు వచ్చామని చెప్పి అంటున్నారు. ఎంత ఇన్సిడెంట్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల దగ్గర నుంచి పోలీస్ శాఖలో ముఖ్యమైనటువంటి అధికారులపైన ఆరోపణ చేస్తున్నప్పుడు మహిళా కమిషన్ 2 రోజులుగా ఈ కథనాలను గమనించలేదా? వీటిపైన రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కి లేదా? ఈ సంఘటన మీద మహిళా కమిషన్ కూడా ఎంక్వైరీ చేసింది. బాలీవుడ్ నటి ఎవరైతే ఉన్నారో మహిళ, నేను ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మీడియాకు వచ్చి ఈ విషయాలు మాట్లాడకూడదు కాబట్టే ఒక మహిళను ఎప్పుడూ కూడా తగ్గించి చూసే అవకాశము అవసరము కూడా ఉండకూడదు ఎవరికి కూడా. నేను అదే విధంగా నేను చెప్తున్నా, ఆవిడ మీద అనేకమైన ఆరోపణలతో ప్రతి రాష్ట్రంలోనూ కంప్లైంట్ నమోదై ఉంది. మేము కూడా అదే కదా, ప్రతి రాష్ట్రంలో కంప్లైంట్
ప్రతి రాష్ట్రంలో కంప్లైంట్ పెట్టి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారనే కదా అని చెప్తుంది. మళ్ళీ అదే అలా కాకుండా ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు అధికారుల పైన వచ్చిన ఆరోపణలకి బలైంది ఆ సినిమా తార అనేటువంటిది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఒక్క నిమిషం. ఈ రోజు ఆమెను ఎంక్వైరీ చేయడానికి విజయవాడ పిలిపించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఈ ఇష్యూని పర్స్యూ చేస్తుందా? ఆమెను అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తుందా? పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా మహిళా కమిషన్ పనిచేస్తుంది. ఇప్పుడు కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి మీ అంతటా మీరు రియాక్ట్ అయ్యి ఘటనా స్థలానికి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. కానీ ఈ బాలీవుడ్ హీరోయిన్ కి సంబంధించిన ఇన్సిడెంట్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఆదేశిస్తే ఎంక్వైరీ చేస్తాం అంటున్నారు. సో ఈ రెండింటిలో కాన్ఫ్లిక్ట్ కనిపించట్లేదా? నేను ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరిస్తోంది. దాని మీద పని చేస్తోంది. చర్యలు తీసుకునేలాగా కూడా పని చేసింది కూడా. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, బాలీవుడ్ నటి విజయవాడ వచ్చిన బాలీవుడ్ నటిని నేను సుమోటోగా తీసుకోవడం ఎందుకండి? ఆల్రెడీ బాలీవుడ్ నటిని విజయవాడ రప్పించింది ప్రభుత్వం. మరి మహిళా కమిషన్ పంపించాలిగా ప్రభుత్వము. మహిళా కమిషన్ పంపమనండి. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎంక్వైరీ చేస్తుందో లేదో తెలుస్తుంది. ఆ బాలీవుడ్ నటి ఫోన్ నెంబరే తెలియదు నాకు. నేను ముంబైకి పోయి నేను ఆమెను పిలుచుకురాలేను. ముంబైకి పోయి ఆమె మీద ఎంక్వైరీ చేయలేను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ కి సంబంధించిన ఎటువంటి టీఏలు అలవెన్సెస్ సాలరీలు ఇవ్వకుండా వేధిస్తోంది ఈ ప్రభుత్వము. ఇక్కడ బాధితులు మహిళా కమిషన్ లోనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము మహిళా కమిషన్ వర్సెస్ గవర్నమెంట్ నడుస్తుంది. మహిళల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నా. మహిళా కమిషన్ వర్సెస్ గవర్నమెంట్ నడుస్తుంది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా. ఎందుకంటే మహిళా కమిషన్ పనిచేస్తుందో లేదో వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. మహిళా కమిషన్ పనిచేస్తుందో లేదో ప్రజలకు తెలుసు. మహిళా కమిషన్ పనిచేస్తుందో లేదో బాధిత మహిళలు ఎవరైతే మహిళా కమిషన్ ఆశ్రయించారో వారందరికీ తెలుసు ఏం చేస్తోంది మహిళా కమిషన్ అన్న విషయం. మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ ప్రతిరోజు అందుబాటులో ప్రజలకు ఉందా లేదా అన్నది కూడా అందరికీ తెలుసు. మహిళా కమిషన్ ముంబైకి పోయి బాలీవుడ్ నటిని తీసుకురాలేదు కదండి. ఇక్కడుంటే ఆ నటి ఇక్కడ ఉంటే నేను 100% ఆ నటిని నేను వెళ్ళిందునో ఆ నటిని పిలిపించిందునో తప్పకుండా ఎంక్వైరీ చేసిందును. ఇప్పుడు కాలేజ్ ఇష్యూలో కూడా మరి మీకు కోఆపరేషన్ వస్తుందా? అక్కడ నాన్ కోఆపరేషన్ ఉంటుందా? నేను మహిళా కమిషన్ చైర్పర్సన్. ప్రతి ఒక్క మహిళ యొక్క హక్కులను, వారి యొక్క రక్షణను, వారి యొక్క బాధ్యతలను చూసుకోవాల్సిన ఒక ప్రతినిధిగా ఉన్నాను మహిళా కమిషన్ చైర్పర్సన్ గా. ప్రభుత్వం నుంచి నాకు వచ్చినా రాకపోయినా నా పని నేను చేసుకుని వస్తాను. ఖచ్చితంగా నేను నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. ఖచ్చితంగా ఎవరైతే ఇంత దురాఘాతానికి నిజంగా ఒక పసిబిడ్డలు, మన ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మన బిడ్డలు లేరా? మన బిడ్డల మాన ప్రాణాలు ఒకటి, ఇతర బిడ్డల మాన ప్రాణాలు ఒకటా? ఇంతమంది పసిబిడ్డలు మైనర్ గర్ల్స్ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. గొంతులు కోస్తున్నారు, ఛార్జింగ్ వైర్లతో గొంతు బిగించి చంపేస్తున్నారు. పోక్సో చట్టం కింద, పోక్సో యాక్ట్ కింద జైల్లో పెట్టిన వ్యక్తి 60 రోజులు పూర్తి కాకుండా బెయిల్ మీద వచ్చి ఇంకొక అమ్మాయి గొంతు కోస్తే చూస్తూ కూర్చుంటున్న వ్యవస్థలను తప్పు పట్టండి. మహిళా కమిషన్ కాదు తప్పు పట్టాల్సింది. వీటన్నింటి మీద సుమోటోగా తీసుకున్నాం. అతి చిన్న వయస్సు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు నిండిన ఒక పసిబిడ్డను 3 మైనర్ బాయ్స్ అత్యాచారం చేసి వారి పెద్దల సహాయ సహకారాలతో బాడీ కూడా ఈ రోజుకి కూడా అత్యంత బాధాకరమైన విషయము. బాడీ దొరకలేదు ఈ రోజుకి. ఎస్పీతో ప్రతిరోజు మేము మాట్లాడాం. ఎస్పీతో ప్రతిరోజు నేను డిస్కస్ చేశాను ఆ కేసు విషయంలో. ఎందుకు మరి వీటన్నింటి మీద వేగంగా స్పందించని వ్యవస్థలు, వేగంగా స్పందించని ప్రభుత్వాలు ఎందుకు బాలీవుడ్ నటిని రప్పించటంలో ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ వ్యవస్థలు ఈ విధంగా మన రాష్ట్రంలో మన ఆడబిడ్డలకు అన్యాయం జరిగి విగత జీవులైపోతుంటే మన ఆడబిడ్డలు మానవ ప్రాణాలను కోల్పోయి 5 నెలల పసిబిడ్డ నుంచి 90 సంవత్సరాల కురువృద్ధురాలి వరకు కూడా అత్యాచారాలు జరుగుతుంటే, చంపేసి పడేస్తుంటే ఎందుకు వ్యవస్థలు స్పందించట్లేదు? మీరు కాలేజీ యాజమాన్యంతో మాట్లాడారా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి? కాలేజీ యాజమాన్యం లేదండి, నేను స్టార్ట్ అయ్యానండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాతనే మాట్లాడాను. అక్కడికి వెళ్ళాక ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు మొత్తం? తప్పకుండా అండి. నేను అక్కడికి వెళ్ళే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నా. నేను ఆల్రెడీ ఉదయం నుంచి కేవలం మేము ఎస్పీని కాంటాక్ట్ చేయాలనుకున్నాం. సిసితో కాంటాక్ట్ చేశాం. ఎస్పీ అందుబాటులో లేరు, అక్కడే ఘటనా స్థలంలో ఉన్నారు, ఆ ఇన్సిడెంట్ జరిగిన కాలేజ్ లో ఉన్నారన్నారు. నేను ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ మహిళా కమిషన్ అండగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇబ్బంది పెట్టారు అని అంటే
ఏ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఆశ్రయించాలి. పోలీసు వ్యవస్థ పలకనప్పుడు ఇంకే వ్యవస్థలు మహిళలకు సహాయ నిరాకరణ చేసినప్పుడు ఖచ్చితంగా మహిళా కమిషన్ ఉంది. ఎన్సిడబ్ల్యూ Right. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంది. ఎందుకు చదువుకున్న బాలీవుడ్ నటి ఎందుకు ఈ వేదికలకు వెళ్ళలేదు అన్నది కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఇంకొక Right. కొన్ని మహిళా కమిషన్స్ నిజంగా అభాగ్యులైతే, నిజంగా బాధితులైతే తప్పకుండా ఆదుకునేదానికి సిద్ధంగా ఉంది. విజయవాడ వచ్చిన నటి ఉమెన్ కమిషన్ ను కూడా ఆశ్రయించవచ్చు అని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకే ఓకే కాబట్టి థ్యాంక్ యూ మీరు నేను- టైం ఇచ్చిన ధన్యవాదాలు. ఇది ఏపీలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ పైన మహిళా కమిషన్ ఆవేదన. ఇది ఒక రకంగా కాలేజీలో జరిగినటువంటి సంఘటనకి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం వెళ్తున్నట్టుగా మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్తున్నారు. అక్కడి నుంచి వివరాలు వచ్చిన తర్వాత దీనిపైన తదుపరి చర్య ఎలా ఉండాలనే అంశం పైన కూడా క్లారిటీ ఇస్తానని చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.